ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అండి, జీవీఎస్ హియర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ సెషన్లో మీకు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఇండియాలో స్టాక్ మార్కెట్స్లో ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయి, ఆపర్చునిటీ అసెస్మెంట్ మీకు ఇంతకుముందు సెషన్లో చెప్పాను. స్పెసిఫిక్స్ కొన్ని చెప్తాను నేను, ఎందుకంటే నేను ఒక ఆల్మోస్ట్ 1000 స్టాక్స్ అనలైజ్ చేస్తూ ఉంటాను కాబట్టి కొంత వ్యూస్ ఉంటాయి నాకు. ఏది కూడా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్గా తీసుకోవద్దు. ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ సెషన్, ఇది నాలెడ్జ్ ఎక్స్చేంజ్ సెషన్ అనుకోండి. ఎందుకంటే డిస్క్లైమర్స్ ఉంటాయి. ఆల్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ అండ్ బిజినెస్ రిస్క్. ప్లీజ్ రీడ్ ఆల్ ద డాక్యుమెంట్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ఇన్వెస్టింగ్. సో ఈ మా సెబీ రిజిస్టర్డ్ ఇంటర్మీడియరీ అంటే మాలాంటి వాళ్ళకి డే స్టార్ట్స్ అండ్ ఎండ్స్ విత్ డిస్క్లైమర్ ఓన్లీ. సో అది కంపల్సరీగా నేను చెప్పాలి. మీకు ఫస్ట్ ఆపర్చునిటీ అసెస్మెంట్కి మీకు తెలియాల్సిన విషయం అంటే నేను 2-3 సెషన్స్లో చెప్పాను, అందరూ చూసి ఉండకపోవచ్చు కాబట్టి రీక్యాప్ లాగా క్లుప్తంగా చెప్తాను. మీకు బిగ్ పిక్చర్ తెలియాలి. ఆపర్చునిటీ అసెస్మెంట్ అంతా బిగ్ పిక్చర్లో ఉంది. అంటే నెక్స్ట్ 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో ఏమవుతోంది ఇండియాలో అనేది ఒక అవగాహన ఉండాలి. మీరు వారెన్ బఫెట్ మనందరికీ కూడా ఇన్వెస్ట్మెంట్ గురువు, పాపులర్ గురూస్ ఆయన అంత సంపద క్రియేట్ అవ్వడానికి ఒక కారణం ఆయన చెప్పింది ఏంటంటే ఆ టైంలో అమెరికాలో పుట్టడం అనేది ఆయన చేసుకున్న అదృష్టం. అది ఆయన చెప్పింది. ఎందుకంటే ఆ మార్కెట్ సపోర్ట్ చేసింది. 1940 మీకు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అమెరికా గ్లోబల్ పవర్ అయింది. సో మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అమెరికాకి షిఫ్ట్ అయింది. సో ఒక 30 ఇయర్స్ 1950 1920 ఇయర్స్ 1970s వరకు జపాన్ మళ్ళీ రైజ్ అయ్యే వరకు మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మీకు ఎప్పుడు చూసినా ఫోర్డ్ కారు, వాళ్ళ కార్స్ అన్నీ వాళ్ళవే, అలా ఉండేది. అలా మీకు ఆ టైం వాళ్ళది. 70s నుంచి ఒక 20 ఇయర్స్ వరకు జపాన్కి ఆ టైం వెళ్ళింది, షిఫ్ట్ అయింది. వాళ్ళకి మార్కెట్ షేర్ అమెరికన్ కార్స్ కంటే కూడా జపనీస్ కార్స్ మార్కెట్ షేర్ పెరిగిపోయి ఎక్స్పోర్ట్స్ అంతా అయ్యి జపాన్ విల్ బికమ్ సూపర్ పవర్ అనుకున్నారు. తర్వాత ఏదో ఆగిపోయింది. ఆ షిఫ్ట్ తర్వాత చైనాకి వెళ్ళింది. చైనా నుంచి లాస్ట్ 20 ఇయర్స్ చైనా స్టోరీ మన అందరికీ తెలిసిందే. 120 కంట్రీస్తో వాళ్ళకి ట్రేడ్ సర్ప్లస్ ఉంది. అంత దూరం వెళ్ళారు మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు అది ఇండియాకి వచ్చి ఆ టర్న్ ఇండియాకి వచ్చింది. ఇది స్టార్ట్ అయింది. అంటే మీలో కొంతమంది 30 ఇయర్స్లో ఉన్నవాళ్ళు నెక్స్ట్ 20 ఇయర్స్ చూసుకుంటే చాలా మంచి స్వీట్ స్పాట్లో ఉన్నారు మీరు. అయితే అది వెదర్ ఇన్ఫర్మేషన్ లాగా అవ్వకూడదు. అంత వెల్త్ క్రియేట్ అవ్వటానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి యాస్పిరేషనల్ వెల్త్ గోల్తో మీరు ప్రయాణం సాగిస్తే ఈ అవకాశాల్లో మీ అదృష్టాన్ని బట్టి, మీ స్తోమతను బట్టి, మీ గోల్ని బట్టి మీరు కొంత ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. బట్ దిస్ ఇస్ అ గుడ్ టైం ఫర్ ఇండియా. ఎందుకంటే మనకు తెలిసిందే యావరేజ్ ఏజ్ 25 ఇయర్స్, అటు ఇటుగా చూసుకున్నా మీకు 30 ఇయర్స్ వేసుకున్నా కూడా ఇంకో 20 ఇయర్స్ వరకు ఎవరు ముసలివాళ్ళు అవ్వరు. యావరేజ్ యంగ్ ఇండియా. అందుకని ఒకటి స్కిల్డ్ ఇండియా, స్కిల్ అందరికీ స్కిల్ ఉంటుంది కాబట్టి మీకు ఆ స్కిల్ వల్ల ఎంప్లాయబిలిటీ గ్లోబల్గా విల్ బికమ్ ఏ హ్యూమన్ రిసోర్స్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. సో ఇక్కడి నుంచే రిసోర్సెస్ వెళ్ళాల్సి వస్తుంది ఎక్కడికైనా కూడా. సో ఆ స్వీట్ స్పాట్లో ఉన్నాం కాబట్టి మెయిన్గా అగ్నిగా దీని అంతటికీ తోడు మనకు కావాల్సిన తోడు మ్యానుఫ్యాక్చరింగ్. థ్యాంక్స్ టు చైనా వాళ్ళ అగ్రెసివ్ స్టాండ్స్ వల్ల ఆ చైనా +1 స్ట్రాటజీలో మ్యానుఫ్యాక్చరింగ్ షిఫ్ట్ అవ్వటం స్టార్ట్ అయిపోయింది. అది ఇంకా ఆగదు. ఇది ఆపర్చునిటీ అసెస్మెంట్లో బిగ్ పిక్చర్. దీన్ని నెంబర్స్లో ట్రాన్స్లేట్ చేస్తే మీరు ఇప్పుడు మన $3.5 ట్రిలియన్ ఎకానమీ మీరు 10x అంటే 23 ఇయర్స్లో 2047కి 10x అంటున్నారు. అంటే మీకు రఫ్లీ $30-35 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది ఇండియాది. అవటానికి ఛాన్సెస్ ఉన్నాయి గ్రోత్ వల్ల. అంటే మీరు కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ తీసుకుంటే 23 ఇయర్స్ది, నెక్స్ట్ 23 ఇయర్స్ది రఫ్లీ వీ హ్యావ్ ద పొటెన్షియల్ టు గ్రో ఎట్ 10% per annum. 10% అంటే జీడిపి కాదు, అది జీడిపి అందులో సగమే ఉంటుంది. నామినల్ గ్రోత్ 10%.
అంటే జీడిపి 5%, ఇన్ఫ్లేషన్ 5%. మన ప్రస్తుతం జీడిపి 7లో ఉన్నాం, యావరేజ్లో 5 వచ్చినా కూడా మనం గట్టెక్కేస్తాం. అంటే అంత డెవలప్డ్ ఎకానమీ అవటానికి అవకాశాలు ఉన్నాయి. సో అన్నీ కాస్ట్లీ అయిపోతాయి. లేబర్ కాస్ట్లీ అవుతుంది, మీకు హౌసింగ్ కాస్ట్లీ అవుతుంది, ఎవ్రీథింగ్ విల్ ఆల్సో బికమ్ ఎ డెవలప్డ్ నేషన్. సో అప్పుడు మన దగ్గర నుంచి షిఫ్ట్ అయ్యి ఇంకో కంట్రీకి వెళ్తుంది. ఆ స్వీట్ స్పాట్లో ఉన్నప్పుడు సంపద జనరేట్ అవ్వడానికి అవకాశాలు కంట్రీలో పుష్కలంగా ఉన్నాయి. మీరు అది ఒక పార్ట్ 1. అది పార్ట్ 2 నేను చెప్తాను. పార్ట్ 2 అనేది ఏంటి, అది ఎలా తెలుస్తుంది మనకంటే ఈ న్యూ ఐపీఓస్, కొన్ని వందల ఐపీఓస్ లిస్ట్ అవుతున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్లో మీరు చూసే ఉంటారు, ప్రతి ఏరియాలో అసలు లేని వాళ్ళు 7-8 మంది వచ్చేసారు మ్యానుఫ్యాక్చర్. 20, 30, 40, 50 కంపెనీస్ వస్తాయి. ప్రతిదీ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయిపోతుంది ఇండియాలో. ఎలక్ట్రానిక్స్తో స్టార్ట్ అయ్యి ఇంకా ఆగదు. ఇది ప్రవాహం. ఇది ఒక రోజులో అయ్యేది కాదు, 10 ఏళ్లలో అవుతుంది. సో మీకు ఈ లేబర్, అన్స్కిల్డ్ లేబర్, సెమీ స్కిల్డ్ లేబర్ అందరూ కూడా ఊర్లలో ఎక్కడ ఉన్నా కూడా మీకు ఇంకా దొరకరు. వాళ్ళంతా పోయి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్లో మంచి జీతాలతో జాయిన్ అయిపోతారు. స్కిల్ వస్తుంది అందరికీ. అట్లాంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అంటే ఈ ఐపీఓస్ అనేది దే ఆర్ రైనింగ్. అంటే మీరు ఎటు తిరిగినా ఒక ఐపీఓ లిస్ట్ అవుతాను. అది చూసి అనలైజ్ చేసి అందులో ఉన్న ఫిల్టర్ చేసి 2, 3 జంప్స్ పట్టుకొని వాటి గ్రోత్తో పాటు మన సంపద కూడా డెవలప్ అవ్వాలి అంటే నా ఒపీనియన్లో మీరు చేసుకోలేకపోతే హెల్ప్ ఈజ్ అవైలబుల్ అక్రాస్ మీ చుట్టుపక్కలంతా హెల్ప్ ఉంది. మ్యూచువల్ ఫండ్స్ హెల్పే, పిఎంఎస్ హెల్పే, సెబీ రిజిస్టర్డ్ ఇంటర్మీడియరీస్ హెల్పే. సో యూ నీడ్ టు ఫిగర్ అవుట్ హౌ యూ వాంట్ టు ప్లే ద గేమ్. ఇన్వెస్టింగ్ ఆపర్చునిటీ ఉంది, కానీ అది మనకి రిలవెంట్ ఆపర్చునిటీ అవ్వాలి అంటే ఎస్ఐపిస్ మానకూడదు. అట్లా ఆ డిసిప్లిన్తో వెళ్తూ ఉంటే కొంత మన గోల్ బట్టి, మన సేవింగ్స్ కెపాసిటీ బట్టి కొంత మనకి వస్తాయి. అయితే ఇది ఒక సెక్షన్. మోస్ట్ ఇంపార్టెంట్గా దీన్ని ఇంకా డిస్టిల్ చేసి మీకు కీ విన్నింగ్ థీమ్స్ ఏంటి అది నేను మీకు ఒక బ్రాడ్ హింట్ ఇస్తాను. బికాజ్ మీకు డిల్బర్ట్ కార్టూన్ ఒక జోక్ చెప్తాను మీకు. అంటే జస్ట్ ఆ లైటర్ వెయిన్లో వాళ్ళ దగ్గర ఒక బోర్డు ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఆఫీస్కి వెళ్తే అవర్ ఫ్రీ అడ్వైస్ ఈజ్ టు బై లో అండ్ సెల్ హై. బై లో అండ్ సెల్ హై. ఎనీథింగ్ మోర్ యూ నీడ్ టు నో, we charge a fees. So we are all little costly guys. అంటే we do research and our time cost మాకు అంత ఉంటుంది కాబట్టి we sell our recommendations on a subscription basis. My website is gvsrwealth.smallcase.com. అయితే ఇప్పుడు మీకు ఆ విన్నింగ్ థీమ్స్ ఏ ఏరియాస్లో ఆపర్చునిటీస్ ఉన్నాయో కొన్ని మీకు చెప్తాను. కొన్ని స్టాక్స్ గ్రోత్ ఫేజ్లో ఉంటాయి, కొన్ని స్టాక్స్ వాల్యూ ఫేజ్లో ఉంటాయి. సో గ్రోత్ స్టాక్సా, వాల్యూ స్టాక్సా మీరు కొనాల్సింది. మ్యూచువల్ ఫండ్స్లో అయినా అంతే. ఫండ్ మేనేజర్ స్టైల్ మీరు ఆ బాక్స్లో చూస్తే గ్రోతా వాల్యూ అనే ఉంటుంది, రెండే డైమెన్షన్స్. సో జీవీఎస్ఆర్ వెల్త్ అంటేనే గ్రోత్ అండ్ వాల్యూ స్ట్రాటజీస్ రియలైజ్డ్ ఇన్ వెల్త్ మేనేజ్మెంట్ స్పేస్. నా కంపెనీ బ్రాండ్ పేరు అది. అయితే ఈ కీ విన్నింగ్ థీమ్స్ చూసుకుంటే మీకు షేర్ మార్కెట్ సర్వీసెస్ అంటే ఈ షేర్ బ్రోకర్స్, అట్లాగే మీకు ఇన్సూరెన్స్ బ్రోకర్స్, ఆన్లైన్ సర్వీసెస్, డిజిటల్ మార్కెటింగ్, ఫిన్టెక్స్, ఈకామర్స్, మీకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, మైక్రో ఫైనాన్స్ బ్యాంక్స్, డయాగ్నోస్టిక్ సర్వీసెస్. సో మీకు ఓపెన్ అప్ అయిపోతున్నాయి అన్ని ఏరియాస్లో మీకు అవకాశాలు పుష్కల. అంటే అన్ని కంపెనీస్ లిస్టింగ్లోకి వచ్చాయి. సో మీకు వీటిల్లోంచి యూ హ్యావ్ టు పిక్ ద విన్నర్స్. సో కొన్ని థీమ్స్ ఇవి, ఇలా కొన్ని మీకు ఒక 40 థీమ్స్ ఉన్నాయి. అందులో కొన్ని విన్నింగ్ థీమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్స్, ఎక్స్పోర్ట్ చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఏది ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్గా తీసుకోకండి. చాలా బ్రూటల్గా స్టాక్స్ కరెక్ట్ అవుతూ ఉంటాయి, మనందరికీ తెలిసిందే. అయితే సెక్టర్ వైజ్ చూసుకుంటా కూడా మీకు మన పాపులేషన్, గ్లోబల్ పాపులేషన్లో 20% వరకు ఉంటాం. సో మనం చేసే బిజినెస్ యాక్టివిటీస్లో చాలా ఏరియాస్లో మనకి 15-20% మార్కెట్ షేర్ వచ్చేస్తుంది. అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ 20 yearsలో. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాలో యుఎస్లో జెనరిక్స్ మార్కెట్లో మనకి 50% మార్కెట్ షేర్ ఉంది యుఎస్ మార్కెట్లో. అంటే వీఆర్ గ్లోబల్ ఫార్మసీ ఫర్ ద వరల్డ్.
అలాగే కెమికల్స్ షిఫ్ట్ అవుతుంది, చైనా నుంచి మనకి షిఫ్ట్ అవుతుంది. సో కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి, కెమికల్స్ సెక్టర్లో స్పెషాలిటీ కెమికల్స్ ముఖ్యంగా 10 to 15% గ్లోబల్ మార్కెట్ షేర్ ఇండియాకి రావచ్చు. అట్లా మీకు డిఫెన్స్లో ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పటివరకు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నది ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఎలక్ట్రానిక్స్ ఇప్పటివరకు ఇంపోర్ట్ చేసుకుంటున్నది ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం. సో ఇలా ఈ స్టోరీ అన్ఫోల్డ్ అవుతే మీకు గ్లోబల్ ట్రేడ్లో 10% ఇండియన్ షేర్ ఉండొచ్చు. సో కొన్ని సెక్టర్స్లో ఎక్కడైతే లైక్ ఐటీ సర్వీసెస్లో ఇండియాకి మ్యాక్సిమం షేర్ ఉంది, అది అందరికీ తెలిసిందే. 20 years పట్టింది. 2000 నుంచి 2020కి మనం 100 కంట్రీస్లో స్ప్రెడ్ అయిపోయాం. ఎవ్రీ హౌస్ హోల్డ్ ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. అది మన కాంపిటేటివ్నెస్. ఎక్స్పోర్ట్ ఐటీలో ఆల్రెడీ ఉంది, ఫార్మాలో ఆల్రెడీ ఉంది, మిగతా కెమికల్స్లో స్టార్ట్ అయింది, స్పెషాలిటీ ఇలా ఒక్కొక్క సెక్టర్, టెక్స్టైల్స్లో లైక్ బంగ్లాదేశ్ చాలా బాగా చేస్తుంది. అట్లా మన లేబర్కి వాటికి వచ్చే ఒక్కొక్క సెక్టర్లో ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ పెరిగి ఈ స్టోరీ అన్ఫోల్డ్ అవుతూ ఉంటుంది. ఈ అన్ఫోల్డ్ అవుతున్నప్పుడు అందుకనే మీకు ముంబైలో హాంకాంగ్లో కంటే ఎక్కువ బిలియనీర్స్ ముంబైలో ఉన్నారనే న్యూస్ ఫ్లో వచ్చింది. అంటే ఈ చుట్టూతో మనం జరుగుతున్నది ఏంటి అంటే ఆపర్చునిటీ అసెస్మెంట్. ఆపర్చునిటీ సైజ్, స్కేల్ అండ్ కాంప్లెక్సిటీ. సైజ్, స్కేల్ అండ్ కాంప్లెక్సిటీ పెద్దవైపోతున్నాయి ఇండియా. ఇవన్నీ కూడా మనకు మంచిదే. పర్ క్యాపిటల్ ఇన్కమ్స్ పెరిగి అందరూ యావరేజ్న మంచి శాలరీస్లో ఉండి దేశం అభివృద్ధి చెందడానికి ప్రైవేట్ సెక్టరే మూల కారణం. అవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మీకు ఈ విన్నింగ్ థీమ్స్ మీద కూడా ఒక అవకాశం ఉంటుందని నేను మీకు బిగ్ పిక్చర్ ఇచ్చాను, ఆపర్చునిటీ అసెస్మెంట్ చెప్పాను, సెక్టర్ అట్రాక్టివ్నెస్ చెప్పాను, కొన్ని విన్నింగ్ థీమ్స్ కూడా అంత సిస్టమేటిక్గా వెళ్ళి చివరికి మనకు కావాల్సింది ఆ ఇండివిజువల్ స్టాక్, ఏ స్టాక్లో ఎక్కువ హార్స్ పవర్ ఉంది అనేది చూసుకుని ఆ స్టాక్ ఫెయిర్ వాల్యుయేషన్స్లో పట్టుకుని ఎంటర్ అవుతే కొన్ని ప్రాఫిట్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అంత ప్రాసెస్ ఫ్లో ఉంటుంది ఇన్వెస్టింగ్ అనేది. సో జాగ్రత్తగా చేయాల్సిందిగా నా రిక్వెస్ట్. ఫ్రాడ్ చాలా ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా అనలైజ్ చేసి హోంవర్క్ చేసుకుని చేయండి. దిస్ ఇస్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఇన్ యువర్ ఇన్వెస్టింగ్ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.